అబ్రహామును దేవుడు దేవుణ్ణి నమ్మినందుకు నీతిమంతుడని ఎందుకు పిలిచారంటే, వాస్తవంగా అబ్రహాము చాలా మంచోడు. అబ్రహాము నీతిమంతుడే కాదు, అబ్రహామును గురించి దేవుడు చెప్పిన మరొక మాట, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాం ఎవరు? నా స్నేహితుడు అన్నారు. దయచేసి వినాలి. దేవుడు మనుషులతో స్నేహం చేస్తాడా అంటే నిజంగా చేస్తాడా ఆయన? దానికి ఆధారం ఏమిటంటే అబ్రహామే. ఎందుకో ఆయనతో స్నేహం చేసి నా స్నేహితుడు అన్నాడు అంటే, అబ్రహాము దేవుని నమ్ముకున్న తర్వాత తన జీవితంలో మంచి కానీ చెడు కానీ ఏది కూడా దేవుని ఎదుట దాచుకోలేదు. దేవుని ఎదుట తన జీవితంలో ఉన్న మంచి కానీ చెడు కానీ ఏది దాచుకోకుండా దేవుని ఎదుట అన్ని బహిర్గతం, అంత ఓపెన్గా చెప్పేసేవాడు. ఈ రోజున మనమొద్దాం, నేనెందుకు దేవుని స్నేహితుడు కాదంటే, మనకు దేవుని దగ్గర ఓపెన్ అవ్వం. మన జీవితంలో ఉన్న చెడు దేవుని దగ్గర చూపెట్టాం. మన జీవితంలో ఉన్న అవిధేయత దేవుని దగ్గర చూపెట్టాం. మన జీవితంలో ఉన్న లోబడేతనం లోబడనితనం దేవుని దగ్గర చూపెట్టాం. మన జీవితంలో ఉన్న పనికిరాని మాటలు, మోసాలు దేవుని దగ్గర చూపెట్టాం. దేవుని దగ్గర మనము చూపెట్టేదంతా భక్తి ఒకటే చూపెడతాం, నన్ను గమనించాలి, మిగిలినవి చూపెట్టాం. అందుకని దేవుడు మనతో స్నేహం చేయడు. దేవుని దగ్గర కంప్లీట్గా పూర్తిగా మనము ఓపెన్ అయిపోవాలి.